యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ ఇంటికి రాకుండా చేయాలనుకుంటే అది నా వల్ల కావడం లేదు. ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. ఇప్పుడు నేరుగా శ్రీవల్లిలా వచ్చేసింది. ఏం చేయాలి? ఎలా ఇంటి నుంచి పంపించాలి? ఎన్నాళ్ళకి మళ్ళీ ఈ ఇంట్లో నా కోడలు దీపం వెలిగించింది. ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది. అవునత్తయ్య, శ్రీవల్లి ఉంటే బాగుంటుంది. ఉంటే ఏంటి ఉంటుంది. సామ్రాట్కి దగ్గరగా ఉండి సేవలు చేసుకుంటే మెల్లగా సామ్రాట్ మనసు మారకుండా ఉంటుందా? ఏంటిది? దేవుడికి పూజ చేసిన హారతిస్తున్నా అండి. అండి ఏంటి అండి? నువ్వు నన్ను చూసుకోవడానికి వచ్చిన కేర్ టేకర్వి మాత్రమే. అదేందండి? నా దృష్టిలో అంతే. సరే, మీరెట్లంటే గట్లనే. మిమ్మల్ని బాధ పెట్టాను సారు. సార్ ఏంటి సార్? గట్లంటే గట్లంటారు, గిట్లంటే గిట్లంటారు. ఇంకెట్లనాలి మీరే చెప్పుండ్రి. అయినా సార్ అన్న ఏమండి అనే కదా. సరే, ఎలా అయినా పిలు. వద్దులే గాని ముందైతే ఈ మందులు వేసుకోండి. నేను పోయి మీకు టిఫిన్ తీసుకొస్తా. ఏంది పెద్ద మామా, మస్తు పరేషాన్గును. నేనింటికి వచ్చిందానా? వచ్చావు. చక్కగా పరిచర్యలు చేసి మార్కులు కొట్టేసి టోటల్గా ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావేమో. నిన్ను నేను పంపించేస్తానుగా. గది నీ వల్ల కాతి పెద్ద మామా. నువ్వు పంపియాలి అనుకున్నావు, నేనెళ్ళి కోడో లెక్కనే ఈ ఇంట్లోకి వచ్చినా. చూసినవా? అవసరానికి పిలిచారు. అవసరం తీరే లోపలే నీ దారి నువ్వే చూసుకునేలా నేను చేస్తానుగా. నువ్వు ఎన్ని కథలు పడినా ఇది నా ఇల్లు. నేను ఈడికెళ్ళి పోవుడు కాదు, నువ్వు ఈ ఇంట్లోకెళ్ళి పోయేటట్టు చేస్తా. నా కొడుక్కి నా మాటంటే వేదం. నీ మాట విని పంపిస్తాడని కలలుగంటున్నావా? అదే కదా నీ ధైర్యం. నీ బుద్ధేసు వంటిదో కనిపించకుండా నువ్వు ఎన్ని కథలు పడుతున్నావో చూసినాక నిన్ను నేననుడు కాదు పెదమామా, నా మొగుడే నిన్ను ఇంట్లోకించి బయటకు గెంటేస్తాడు. చూద్దుగానిగా, వాడు నిన్ను బయటికి పంపిస్తాడు లేకపోతే నన్ను బయటికి పంపిస్తాడు. గట్నే చూస్తుంది పెదమామా. ఈ నిప్పు నాగరాజుతోనే ఛాలెంజా? సరే, నేనేంటో చూపిస్తా. నీ అసంటోళ్ళకి భయపడేది కాదు ఈ శ్రీవల్లి. కానిస్టేబుల్ ఆపు. మేడం,
నమస్తే ఇన్స్పెక్టర్ గారు. నమస్తే మేడం. ఈ యాక్సిడెంట్ ఎవరు చేసిండ్రో మీకేమైనా తెలిసిందా? వాళ్ళెవరో కనుక్కున్నారా? చెప్పండి సార్. ఎవరల్లు గజ్జాల పనిన గిదంతా అదే చేసింటే మాత్రం దాన్ని ఈడ్చిపెట్టుకున్నారు. సారీ శ్రీవల్లి గారు, ఇంకా ఈ కేసులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో అని తెలియలేదు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలనే చూస్తున్నాం. గతంలో ఇలాంటి కేసులో ఎవరెవరు ఉన్నారనే డేటాని కూడా గ్యాదర్ చేస్తున్నాం. త్వరలోనే ఎవరు చేశారో ఎవరు చేయించారో అనేది కనిపెడతాం మేడం. జల్దీ కనుక్కోండి సార్. మా ఆయన గురించి అందరికీ తెలుసు. నలుగురికి సాయం చేస్తారే గాని ఎవరిని కష్టపెట్టారు. గస్వంటోన్ని గిట్ల బాధ పెట్టిండ్రు, నిలబడకుండా చేసిండ్రు అంటే వాళ్ళని ఈడ్చిపెట్టొద్దు. సార్ గురించి మాకు తెలుసు కదా మేడం. మేము సిన్సియర్గా ఈ కేసుని సాల్వ్ చేయడానికే చూస్తున్నాం. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. గట్ని వస్తాను మేడం. ఆయన గిట్ల ఎవరు చేసిండ్రు ఏంది అనేది గది ఎట్లయినా బయటికొస్తుంది. ముందుగల ఆయన్ని మంచిగా చూసుకొని జల్దీ మామూలు మంచి అయ్యేటట్టు చూడాలి. ఎంత కష్టమైనా సరే ఆయన ఇప్పటి లెక్క లేసి నిలబడాలి. నిలబడేటట్టు చేస్తా. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవిత ఎంత చేసినా గాని
ఆయన నడవలేకపోతుండ్రు. దగ్గరుండి చూసుకుంటే చక్కగైతారని చెప్పిండ్రు కదా. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. ఇలా అయితే మన సామ్రాట్ కోలుకునేది ఎప్పుడు? మావయ్య, జర డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పుండ్రి. ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం. అవునండి, మరో దారేమైనా ఉందేమో డాక్టర్ గారిని అడుగుదాం. సామ్రాట్ అలా బాధపడుతుంటే చూడ్డం చాలా కష్టంగా ఉంది నాన్న. నా వేలు పట్టుకుని నడిచినవాడు ఈరోజు నడవలేని స్థితిలో ఇలా బాధపడుతుంటే నాకు చాలా బాధగానే ఉందిరా. ఆయన్ని చూసి మనం బాధపడ్డు కాదు, ఏం చేసైనా ఆయన్ని మామూలు మనిషిని చేయాలి, మళ్ళీ నడిపించాలి. అవునండి, డాక్టర్ గారిని పిలవండి. ఆయన ఏదైనా దారి చూపిస్తారేమో. సరే భవాని, ఇప్పుడే ఫోన్ చేస్తాను. నమస్తే అమ్మా. రాండి డాక్టర్. చూడండి డాక్టర్. రండి. హౌ ఆర్ యూ సమ్రాట్? ఫైన్ డాక్టర్. మెడిసిన్స్ అన్ని డైలీ వాడుతున్నారా? డాక్టర్, మీరు చెప్పినట్టే వాడుతుండ్రు. స్పర్శ ఏమైనా తెలుస్తుందా? నో డాక్టర్. ఎక్కడ? లేదు డాక్టర్. ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదు. ఓకే ఫైన్. మెడిసిన్స్ ఆపకండి, అన్నీ ఇలాగే కంటిన్యూ చేయండి. అట్నే డాక్టర్. నేను కంప్లీట్గా రికవర్ అయ్యి నడవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? అసలు నేను మళ్ళీ నడుస్తానంటారా? నథింగ్ టు వరీ సమ్రాట్. నడవడం మాత్రమే కాదు, చూస్తూ ఉండండి, తొందరలోనే లేచి పరిగెడతారు. సీ యూ అగైన్. టేక్ కేర్. ఏమైంది డాక్టర్, అట్లున్నారు? ఏం సంచయిస్తున్నారు? నేను చేస్తున్న ట్రీట్మెంట్కి, మీరు చేస్తున్న సేవలకి ఈ పాటికే అతని కాళ్ళు పూర్తిగా కోలుకొని నడవాల్సింది. కానీ ఇప్పటికీ కాళ్లలో స్పర్శ లేదు. అంటే నాకెందుకు అనుమానంగా ఉంది. ఏంటి డాక్టర్ మీరు అనేది? అవునమ్మా, కొన్నిసార్లు ఇలాంటి కేసుల్లో పర్మనెంట్గా కాళ్ళు చచ్చుపడిపోయే అవకాశం ఉంది. సారీ టు సే, అదే జరిగితే మీరు ఎన్ని సేవలు చేసినా, నేను ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా ఉపయోగం లేదు. అట్లా అనుకోండి డాక్టర్, ఆయన మంచిగా అవుతారు, నాకు నమ్మకం ఉంది. ఆయన ఎప్పటిలాగానే తిరుగుతారు. మీరు మీ ప్రయత్నం చేయండి డాక్టర్. కొన్నిసార్లు డాక్టర్లు కూడా చేయలేని పనులు సొంత మనుషుల అభిమానం, ప్రేమ చేస్తాయి. ముందు అతని మీద అతనికి నమ్మకం కలిగించాలి. నేను నడవగలను, నడుస్తాను అని అతను నమ్మినప్పుడు మనం ఎలాంటి అద్భుతాలైనా క్రియేట్ చేయొచ్చు.
చూద్దాం. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. దేవుడా, నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ప్రాణాలతో బయటపడ్డాడని ఆనందపడాలో, ఎప్పటికీ నడవలేక ఇలా కుర్చీకే పరిమితమవుతాడని బాధపడాలో అర్థం కావడం లేదు. లేలే, అట్లేం కాదు. పానం మీదకొస్తేనే పోరాడి బయటపడి గెలిచినోడు. ఈ నడుచుడు ఒక లెక్కనా? చూస్తూ ఉండుండ్రి. నడుచుడే కాదు, ఉరుకుతారు. అయ్యో, ఏమండి, లేవండి. ఏమైందండి? నీళ్లు తాగుదామని చూస్తే నీళ్లు కావాలంటే నన్ను పిలిస్తే అయిపోద్ది కదండి. నేను వచ్చి ఇస్తా కదా నీళ్ళు. డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారండి? మీతోనన్నదే మాతోనే అన్నారు. తొందరలోనే మంచిగా అవుతారంట, లేచి ఉరుకుతారంట. అత్తమ్మా, అంతేనా? నువ్వేం ఆలోచించుకో, అంతా మంచే జరుగుతుంది. అవునా, నువ్వేం టెన్షన్ పడకు. భగవంతుడా, ఏం చేస్తే ఈయనకి కాళ్ళు మంచిగా అయితే ఈయన మళ్ళీ ఎప్పుడు నడుస్తారు? శ్రీవల్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా సామ్రాట్ మామూలు మనిషి కావడం లేదు. ఇలా అయితే నా బిడ్డ ఎప్పటికీ మామూలు మనిషి అవుతాడు? భగవంతుడా. ఏమత్తమ్మా, ఆయన ఎట్లా మంచిగా అవుతారా అని పరేషాన్ అవుతున్నావా? మరి బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? వాణ్ణి చూస్తే నడవలేకుండా ఉన్నాడు. నట్టింట్లో రాజులా తిరిగే నా బిడ్డ అలా కుర్చీకే పరిమితమై కూర్చుంటే కొంచెం బాధగా ఉండదా? మీరెంత పరేషాన్ అవుతున్నారో, నా పెనిమిటిని మంచిగా చూసుకోవాలని నేను కూడా కంతే పరేషాన్ అవుతున్నా. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అని సోంచాయిస్తుంటే నాకొక మంచి ఐడియా వచ్చింది. ఏంటది? నాకు గాని ఆయనకు గాని ఉన్నట్టుండి ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, అంటే ఊహించకుండా జరిగినట్టే జరగాలి. డబ్బాన్న కార్ మీదకొచ్చినట్టు, ఉన్నట్టుండి మేడ మీద నుంచి పడ్డట్టు, లేదంటే ఈ పాము కాటైపోయినట్టు. అనుకోకుండా జరిగేవి మనం అనుకుంటే జరుగుతాయా? అదేం ఐడియానే. మీకు సమజ్గాలే. కారు మీదికొచ్చుడు, మేడ మీదకెళ్ళి జారుడు, గిస్వంటి అన్ని కష్టం గాని పాముని మనమే పంపిస్తే ఎలా? మా బస్తీలో పాముల సుబ్బయ్య అని ఉంటాడు. ఆయన తాన మస్తు పాములుంటాయి. ఒక పాముని పంపిమని మనమే చెప్దాం. పాము నీ మీదకొస్తే వాడెందుకు కంగారు పడతాడమ్మా? వాడికి నీ మీద ప్రేమ అంటూ ఉంటేగా. లేదని ఎట్లా అనుకుంటుండ్రు? వద్దు వద్దు అంటేనే నన్ను ఇంట్లోకి రానిచ్చిండ్రా? పనిదానికైనా షాప్లో పనిచేయనీకి ఒప్పుకున్నారా? నేనంటే నీ గిట్టనోడు ఈ పొద్దు నేను కాలు పట్టినా చేయి పట్టినా ఊరుకుంటున్నా?
ఇదంతా ప్రేమ కాక ఇంకేమనాలి? సరేనమ్మా, నీకంత నమ్మకం ఉంటే నేను కాదనేదే ఉంది. కానీ పామంటే కాటేస్తే ప్రాణాలకే ప్రమాదం కదా. కోరడు వీకిన పామునే తెమ్మని చెప్తా. గదంతా నేను చూసుకుంటా కదా, నాకు ఇచ్చిపెట్టుండ్రి. పర్వాలేదు, మంచి ఐడియానే వేసింది. కానీ నీ ఐడియా నీకన్నా నాకే బాగా ఉపయోగపడుతుంది శ్రీవల్లి.